జయప్రదం చేయండి మానవుల మహాగర్జనను. జయప్రదం చేద్దాం మానవుల మహాగర్జనను. హలో మాల, హలో మాల, హలో వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు. పెంచాలి 25% రిజర్వేషన్ని. పెరిగిన జనాభా ప్రకారం 25% రిజర్వేషన్ని. పెరిగిన ఎస్సీ జనాభా ప్రకారం 25% రిజర్వేషన్లు. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలకి, కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్నటువంటి ఇతర పార్టీలు జగన్మోహన్ రెడ్డితో సహా దీన్ని వెనక్కి తీసుకోవాలి, పునఃపరిశీలించుకోవాలి అని మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో డిసెంబర్ 15 మాలల మహాగర్జన తర్వాత పెద్ద ఎత్తున కార్యాచరణని ప్రకటిస్తాం. సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పే శిరోధార్యమని చెప్పదలుచుకున్నాం. ఎస్సీల రిజర్వేషన్ని విభజించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి లేదు. భారత రాజ్యాంగం 341వ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాలని చేర్చాలన్నా, విడదీయాలన్నా, రిజర్వేషన్లు పెంచాలన్నా రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే పార్లమెంట్ ఉభయ సభలు చర్చించి 1/3 మెజారిటీతో అక్కడ సపోర్ట్ చేస్తూ దాని మీద ఆమోదం చెప్పాలి. పార్లమెంట్ లో చర్చ జరగాలి. అలాగే మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం చెప్పాలి. కానీ ఈ దేశంలో 24 రాష్ట్రాలు వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ ని 4 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దళిత పార్టీలైనటువంటి రామ్విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి వ్యతిరేకిస్తుంది. జనతా దళ్ జేడీయూ వ్యతిరేకిస్తుంది. అట్లాగే అతావలే ఆర్పిఐ వ్యతిరేకిస్తుంది. ఆజాద్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. 10 పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. దీనిని ఎవరు ఆమోదించడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు నేను వర్గీకరణ చేస్తా అని చంద్రబాబు గారు మాట్లాడటం, దానికి ఇతర పార్టీలు వంత పలకడం, మాలలు వ్యతిరేకిస్తున్నాం. వర్గీకరణ జోలికొస్తే, రాజ్యాంగం జోలికొస్తే భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ మాలలు అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. దాన్ని భాగంలో రిజర్వేషన్లు, ఉమ్మడి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం డిసెంబర్ 15 రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకి లక్షలాది మందితో సభని, మాలల మహాగర్జనని నిర్వహిస్తా ఉన్నాం. రిజర్వేషన్లు కాపాడుకోవటం దాని ప్రధాన డిమాండ్. రిజర్వేషన్లతో పాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం ప్రధాన డిమాండ్. అలాగే రెండో ప్రధానమైనది సుప్రీంకోర్టు క్రిమిలేయర్ సిస్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీలందరూ అభివృద్ధి చెందారు. ఒకసారి చదువుకున్నా, ఒకసారి ఉద్యోగం పొందినా వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు వద్దు, చదువులు వద్దు అని క్రిమిలేయర్ యొక్క విధానం. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా క్రిమిలేయర్ కి వ్యతిరేకంగా భారత్ బంద్ జరిగింది. మరొకసారి భారత్ బంద్ జరగబోయే అంశం ఉన్నది. కాబట్టి క్రిమిలేయర్ ని అఖిల భారత మాల సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలని చూస్తే ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని భూస్థాపితం చేయడానికి మాలలు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ రక్షకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే బీసీల రిజర్వేషన్ కానీ, ఎస్సీల రిజర్వేషన్ కానీ ఇది రాజ్యాంగపరమైన అంశాలు. సుప్రీంకోర్టుకు కూడా రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం లేదని అఖిల భారత మాల సంఘాల జేఏసీ స్పష్టం చేస్తుంది. అందుకే ఆగస్టు 1 ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ తో రేపు సభ జరగబోతుంది. కాబట్టి రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ, 341వ ఆర్టికల్ పరిరక్షణ కోసం ఈ మాలల మహాగర్జనని
నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాల కుటుంబం మానవుల మహాగర్జనకి కథలు రావాల్సిందిగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ పిలుపునిస్తుందనేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.